ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. గత సంవత్సరం పేరు విశ్వవసు, ఈ సంవత్సరం పేరు పరాభవ. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఒకసారి శ్రీ మహావిష్ణువు మరియు నారద మహర్షుల మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. నారదుడు లోక సంచారి కదా, ఒకసారి ఆయనకు సంసార మాయ గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది. మాయా ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి శ్రీ మహావిష్ణువు ఒక లీలను సృష్టించాడు. నారదుడిని దగ్గరలో ఉన్న ఒక సెలయేరులో స్నానం చేసి రమ్మన్నాడు. నారదుడు ఆ సెలయేరులో మునిగి బయటికి వచ్చేసరికి ఒక అందమైన కన్యగా మారిపోయాడు. తన గత జీవితం అంతా మర్చిపోయాడు. ఆ కన్యను ఒక రాజు చూసి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వారికి 60 మంది కుమారులు జన్మించారు. కానీ కాలక్రమేణా ఒక భీకరమైన యుద్ధం జరిగి ఆ యుద్ధంలో రాజుతో సహా తన 60 మంది కుమారులు కూడా మరణించారు. దుఃఖాన్ని తట్టుకోలేక ఆ రాణి విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ నారదముని, నీవెవరో నీకు గుర్తులేదా? అంతే, ఆ రాణి నారదమునీశ్వరుడుగా మారిపోయాడు.